ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 4లో ఏమేమైందో తెలుసుకుందాం పదండి. టాప్ 3 మూమెంట్స్ ద్వారా. నెంబర్ 1, డే 3 వరకు ఇంగ్లాండ్ ఒకే ఓవర్ ఆడి 2 రన్స్ చేసింది. ఇక్కడ నుంచి ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి జోక్ రోలీ వికెట్ తీస్తాడు మరియు సిరాజ్ కూడా బెన్ డకెట్ ఇంకా ఓలీ పోప్ ఇద్దరిని అవుట్ చేస్తాడు. నెంబర్ 2, కానీ మళ్ళీ ఫ్లాట్ పిచ్ లో జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి 40 రన్స్ చేస్తాడు. దానితో పాటు హ్యారీ బ్రూక్ 23 రన్స్ మరియు బెన్ స్టోక్స్ 33 రన్స్ చేస్తారు. కానీ మళ్ళీ వాషింగ్టన్ సుందర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తాడు మరియు బుమ్రా, క్రిస్ వోక్స్ ని, బ్రైడెన్ కార్డ్స్ ఇద్దరిని అవుట్ చేస్తాడు. ఇక్కడితో ఇంగ్లాండ్ టీం ఓన్లీ 192 రన్స్ చేయగలుగుతుంది. నెంబర్ 3, ఇండియా బ్యాటింగ్ చేయడానికి వస్తుంది. జైస్వాల్ ఒక బ్యాట్ షాట్ కొట్టి ఆర్చర్ చేత మళ్ళీ అవుట్ అవుతాడు మరియు కరుణ్ నాయర్ పిచ్ స్లోప్ తో బీట్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు మరియు శుభ్మన్ గిల్ కూడా స్లోప్ తో బీట్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు మరియు ఆకాష్ దీప్ నైట్ వాచ్మ్యాన్ కోసం వచ్చాడు కానీ బెన్ స్టోక్స్ ఇతన్ని కూడా అవుట్ చేస్తాడు. ఇండియా 58 రన్స్ కి 4 వికెట్స్ కోల్పోయింది. ఇండియాకి గెలవడానికి ఇప్పుడు కూడా 153 రన్స్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియా గెలుస్తుందా? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 4లో ఏమేమైందో తెలుసుకుందాం పదండి. టాప్ 3 మూమెంట్స్ ద్వారా. నెంబర్ 1, డే 3 వరకు ఇంగ్లాండ్ ఒకే ఓవర్ ఆడి 2 రన్స్ చేసింది. ఇక్కడ నుంచి ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి జోక్ రోలీ వికెట్ తీస్తాడు మరియు సిరాజ్ కూడా బెన్ డకెట్ ఇంకా ఓలీ పోప్ ఇద్దరిని అవుట్ చేస్తాడు. నెంబర్ 2, కానీ మళ్ళీ ఫ్లాట్ పిచ్ లో జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి 40 రన్స్ చేస్తాడు. దానితో పాటు హ్యారీ బ్రూక్ 23 రన్స్ మరియు బెన్ స్టోక్స్ 33 రన్స్ చేస్తారు. కానీ మళ్ళీ వాషింగ్టన్ సుందర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తాడు మరియు బుమ్రా, క్రిస్ వోక్స్ ని, బ్రైడెన్ కార్డ్స్ ఇద్దరిని అవుట్ చేస్తాడు. ఇక్కడితో ఇంగ్లాండ్ టీం ఓన్లీ 192 రన్స్ చేయగలుగుతుంది. నెంబర్ 3, ఇండియా బ్యాటింగ్ చేయడానికి వస్తుంది. జైస్వాల్ ఒక బ్యాట్ షాట్ కొట్టి ఆర్చర్ చేత మళ్ళీ అవుట్ అవుతాడు మరియు కరుణ్ నాయర్ పిచ్ స్లోప్ తో బీట్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు మరియు శుభ్మన్ గిల్ కూడా స్లోప్ తో బీట్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు మరియు ఆకాష్ దీప్ నైట్ వాచ్మ్యాన్ కోసం వచ్చాడు కానీ బెన్ స్టోక్స్ ఇతన్ని కూడా అవుట్ చేస్తాడు. ఇండియా 58 రన్స్ కి 4 వికెట్స్ కోల్పోయింది. ఇండియాకి గెలవడానికి ఇప్పుడు కూడా 153 రన్స్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియా గెలుస్తుందా?